అమిత్ షా ఫేక్ వీడియో కేసులో 5గురు కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మన్ని సతీష్, అస్లమా తస్లిమా, నవీన్ కుమార్, గీతతో పాటు మరొకరికి పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో 5గురు కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మన్ని సతీష్, అస్మా తస్లిమా, నవీన్ కుమార్, గీతతో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్లో శ్రీనివాస్. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియా ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో దానికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్ తో పాటు అస్మా తస్లిమా, అదేవిధంగా ఏదైతే గీతతో పాటు నవీన్ కుమార్ ని మరొక వ్యక్తిని 5గురిని ప్రస్తుతానికి అయితే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ముందుగా ఢిల్లీ నుండి ఈరోజు అంటే హైదరాబాద్ ఢిల్లీ పోలీసులు వచ్చినప్పటికీ కూడా ముందుగానే హైదరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించిన ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ కు సంబంధించి అంటే పోలీసులు అరెస్ట్ చేయడం అంటే దీనికి సంబంధించి ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యక్తులకే నోటీసులు వేయడం, అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం ఈ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరొక వైపు ఢిల్లీ పోలీసులు కూడా గంట సేపటి క్రితం గాంధీ భవన్ కి వచ్చారు. అయితే గాంధీ భవన్ లో ఏదైతే లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డిని వాకప్ చేయగా రామచంద్రారెడ్డి అందుబాటులో లేకపోవడంతో కూడా ఢిల్లీ పోలీసులు తిరిగి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరికొంతమంది అంటే మరో నలుగురు నుండి 5గురికి నోటీసులు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ మొత్తం ఎంతమందికి నోటీసులు ఇస్తారు, ఢిల్లీ పోలీసులు ఎందుకు హైదరాబాద్ లో తిరుగుతున్నారు, మరి వీరిని హైదరాబాద్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు అయితే ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. దీనికి సంబంధించి మరి ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ లో కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మరి ఏం జరగబోతుంది హైదరాబాద్ లో అంటూ తెలంగాణ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఈ సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఏదైతే ఫేక్ వీడియో కేసుకు సంబంధించి మాత్రం ఈ రోజు వీరిని అరెస్ట్ చేయడంతో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుంటారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. నారా